కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రైతు బంధు, రైతు బీమా ఒక ప్రధానమైన పథకాలని చెప్పి ప్రజల్లో కింది స్థాయిలో కూడా చర్చ ఉండేది. రైతుకు కావలసిన 3 ప్రధానమైన అంశాలలో 1 భూమి, 2 నీళ్లు, తర్వాత పెట్టుబడి. భూమి ఉండి నీళ్ళు ఏదైతే కేసీఆర్ వచ్చినాక నీళ్ళ వసతి కలిగిందో, భూగర్భ జలాలు పైనకే దొరకడం ప్రారంభించాయో, తెలంగాణ లాంటి మెట్టపైర్లు పండించే ప్రాంతంలో సుమారు 18 తెలంగాణ ఏర్పడిన నాటికి 18-19 లక్షల బోర్లు మోటార్ల ద్వారా నడుస్తూ ఉన్నాయి. అన్ని మోటార్లతో వ్యవసాయం మెట్టపైర్లు సాగుతున్నప్పుడు ప్రజలు కొంత పెట్టుబడిని విత్తనాల విషయంలో కావచ్చు, భూమి దున్నించుకోవడంలో కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, వ్యవసాయ కూలీలు ఇవ్వడానికి కావచ్చు, పురుగు మందుల కోసం కావచ్చు, రకరకాల పెట్టుబడులు అవసరం ఏర్పడతాయి. దాన్ని ఇంతకుముందు మార్కెట్లో ఒక మార్కెట్ ఏజెంట్ ద్వారా ఆ పెట్టుబడి తెచ్చుకొని ఆ పంటని తిరిగి వాళ్ళకే అమ్మేవాళ్ళు. దీనివల్ల ఆ అప్పులు ఇచ్చిన వారు ఎంతకైనా రేటు తక్కువ చేసి కొనేవాళ్ళు, దానికి విపరీతమైన వడ్డీ వేసేవాళ్ళు. పంటల మీద కాకుండా మంచి రేటు వచ్చిందాక అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేకుండానే ఉన్న రేటుకు అమ్ముకునే స్థితి, గందరగోళంలో రైతు పడేవాడు. ఆ సమయంలో ఎకరానికి ఒక 10,000 రూపాయలు, సీజన్కి ఒక 5,000 రూపాయలు కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇచ్చింది ఎంతో కొంత రైతుకు ఉపశమనమైందనేది మాత్రం వాస్తవం. రైతు బీమా అనేది ఎలా చనిపోయిన ఒక 5 లక్షల రూపాయలు వస్తాయి గుంట భూమి ఉన్న అనే పదం అనేది ఉందే, అది రైతు కుటుంబానికి ఎంతో ఉపయోగపడ్డ పథకం. ఇలాంటి పథకాల విషయాల్లో ఎన్నికలకు ముందు ఇంతకంటే మంచి పథకాన్ని, దీన్ని మరింత అభివృద్ధి చేసి మేము ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అది ప్రధానంగా రైతు బంధుని మేము రైతు భరోసాగా మార్చి 10,000కు బదులు 15,000 ఇస్తామని, 2 పంటలకు బదులు 3 పంటలు ఇస్తామని ఈ విధంగా ఆయన ప్రకటించిన విషయాన్ని మనం చూసాం. మరి రైతు భరోసాని ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది. ఈ సంవత్సరానికి 2 సీజన్లు ఉంటాయి. సరే, 3వ పంటకి ఇవ్వడం అని పక్కకు పెట్టినా 2 సీజన్లో అటు ఖరీఫ్ కానీ ఇటు రబీ కానీ సీజన్లు ఉంటాయి. వీటికి పెట్టుబడి వస్తుంది గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా. గత ప్రభుత్వం అయితే 5,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం యొక్క మాటల ప్రకారం, హామీల ప్రకారం చూసినట్టయితే 7,500కు ఒక సీజన్కి రావాలి, ఖరీఫ్కి 7,500, రబీకి 7,500 రావాలి. కానీ అంతకుముందు రబీ విషయంలో పెట్టుబడి ఆగి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కమిషన్ ఏదైతే కోడ్ వచ్చిందో ఆ రైతు బంధు పథకాన్ని ఆపిన విషయం కూడా మనకు తెలుసు. ఆ రైతు బంధు పథకం యొక్క డబ్బులని, అదే 5,000 రూపాయలని చాలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గత సంవత్సరం యొక్క రబీ రైతు బంధుని ఈ ప్రభుత్వం వేసింది. కానీ ఈ ప్రభుత్వం యొక్క సంవత్సర కాలంలో, అంటే ఖరీఫ్ ఒక కాలం ఉంది, రబీ ఒక కాలం ఉంది. ఖరీఫ్ కాలంలో, ఖరీఫ్ సమయంలో 1 రూపాయి కూడా రైతు బంధుని రైతులకు ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం యొక్క హామీ ప్రకారం ఖరీఫ్కు 7,500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు రబీ వచ్చింది కాబట్టి మరి ఒక 7,500 ఇవ్వాలి. అంతకుముందు బాకీ ఒక 7,500 రూపాయలు రావాలి. అంటే మొత్తం 22,500 రూపాయలు వీళ్ళిచ్చిన ప్రకారంగా ఒక రైతుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడ్డది. మేము రైతు భరోసా ఇస్తున్నామంటే మొత్తం కనుక 22,500 ఇచ్చినట్టయితే ఎస్, ప్రభుత్వం మారిన కాడి నుంచి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చినాయి, గత బాకీని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేసింది అని చెప్పొచ్చు. ప్రతి మనిషికి 22,500 రూపాయలు రైతు భరోసాకు బాకీ ఉన్నప్పుడు, నేను 3వ పంట గురించి మాట్లాడట్లేదు, అది రేవంత్ రెడ్డి 3వ పంటని కేసీఆర్ 3 పంటలు పండితే దానికి ఎవరిస్తారు, ఎందుకు ఇవ్వని ఇంకా బూతులు మాట్లాడాడు. ఆ మాట నేను అంటాం నా నోటికి రావడం లేదు, కానీ బూతులకు కూడా చెప్పాడు ఆయన.
ఈ 22,500 రూపాయలు ప్రతి మనిషికి బాకీ పడ్డారు కదా. ఇప్పుడు మీరు సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తానంటున్నారు. ఈ రైతు భరోసాకు మనిషికి 22,500 రూపాయలు మీరు ఏదైతే బాకీ పడ్డారో ఆ డబ్బులు ఇస్తారా? కేవలం 7,500 రూపాయలు ఇచ్చి ఏదైతే రుణమాఫీ అయిందని చెప్పి 49,000 కోట్ల రూపాయలకు బదులు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి అన్నీ అయిపోయినాయి అని చెప్పినట్టుగానే దీన్ని కూడా చేస్తారా? ఇది రైతులలో పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. వాళ్ళ ఆశల్ని ఎక్కడో గండి కొడుతున్నమాట కూడా వాస్తవం. అది రైతు భరోసా కాడికి వచ్చేసరికి మరి మాటల కాడికి తడబడుతూ చెప్తా ఉన్నారు. పోనీ దీంట్లో ఇంకొక పాయింట్ ఏంది, అప్పుడు పోయిన ప్రభుత్వం రైతులందరికీ ఇచ్చింది, సుమారు 72 లక్షల చిల్లర ఏదో ఉంది, ఆ రైతులందరికీ కూడా ఇచ్చింది. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహించటం, వ్యవసాయ భూమిగా లేని దాన్ని సాగులోకి తెచ్చి దాన్ని వ్యవసాయం చేయడం, ఆ విధంగా రైతుకు వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ కలిగించడం, వలసలు పోయిన వాళ్ళు తిరిగి వ్యవసాయం చేసుకోవడం, కౌలుకి ఇచ్చిన వాడు తన ఎకరం 2 ఎకరాలు తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయడం, పోడు భూములుగా ఉన్న వాటిని మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయటం, రాళ్ళు రప్పలుగా ఉన్న వాళ్ళని వ్యవసాయం చేయటం, అంటే భూమిని వ్యవసాయం రంగంగా వ్యవసాయ భూమిగా మార్చడం కోసం ప్రోత్సహించాలని చెప్పి అది ఆ లిమిట్ లేకుండా కూడా వాళ్ళకి ఇచ్చారు. అది కారణం ఏంటంటే ఎక్కువ శాతం సన్నకారు రైతులే ఉంటారు. 1% 2% లోపులో నీకు ఈ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా వ్యవసాయ రంగంలో ప్రోత్సహించాలి, వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలి. భారతదేశంలోనే ఒక వ్యవసాయ ఉత్పత్తి భాండాగారంగా తెలంగాణను ఉంచాలి అని చెప్పేసి గత ప్రభుత్వం చేసింది అనేది మనకు స్పష్టమైంది. మరి ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటి, పెద్ద రైతులకు ఎందుకు అంటే వాళ్ళు వ్యవసాయం చేయకపోతే, అది ఉత్పత్తి లేకపోతే, అది తెలంగాణలో ఉత్పత్తి తగ్గిపోతే అది తెలంగాణకు మంచిదా అన్నది ఒక క్వశ్చన్ ఉంది. ఎస్, ఓకే, పోనీ వీళ్ళకైనా ఇస్తావా? దాంట్లో మరి 5 ఎకరాలా 10 ఎకరాలా? అసలు సాగు భూమి లేకపోతే ఇవ్వవా? సాగు భూమి అంటే మీనింగ్ ఏంటి? ఖరీఫ్లో వ్యవసాయం చేసి రబీలో చేయకుండా ఉంటే ఇప్పుడు ఖరీఫ్కి అది సాగు భూమా కాదా? రబీలో చేయలేదు కాబట్టి ఇది సాగు భూమి కాదంటారా? మరి ఖరీఫ్ చేస్తే ఎప్పుడో చేసింది కాబట్టి ఇప్పుడు లేదంటారా? ఇదంతా ఒక కన్ఫ్యూజన్ అన్నమాట కూడా వాస్తవం. అంటే ఒక రబీ అనే సాధ్యంత వరకు ఏం చేస్తారు అంటే యాసంగి అంటాం మనం తెలంగాణలో. యాసంగి వేసుకోవడానికి సరిపడ నీళ్లు ఉంటేనే యాసంగి వెళ్ళిపోతారు తప్ప యాసంగి వేయరు. అది బోరుబావుల కింద కానీ లేకపోతే చెరువుల కింద కూడా యాసంగి సరిపడ నీళ్లు ఉంటాయా ఉండవా అని చూసుకుంటారు. గతంలోనైతే యాసంగి చెరువు మొత్తం కింద ఉన్న సాగంతటి కూడా నీళ్లు సరిపోవు అనుకున్నప్పుడు కొన్ని ఎకరాలను సెలెక్ట్ చేసి ఒక తూము కింద 1 సంవత్సరం, ఇంకో తూము కింద 1 సంవత్సరం ఇట్లా ఇచ్చేవాళ్ళు. అట్లా మనకు వ్యవసాయం అసలు యాసంగికే నీళ్ళు లేకపోతే దాన్ని మీరు వ్యవసాయ భూమి అంటారా కాదంటారా అనేది ఇదొక కన్ఫ్యూజన్ ఉన్నమాట కూడా వాస్తవం. మరి ఈ స్థితిలో 5 ఎకరాలు 10 ఎకరాలలో ఈ లిమిట్ ఏంటి? అసలు రైతులకు వస్తుందా రాదా? ఎంతమంది రైతులకు వస్తుంది? వస్తే సాగు భూమి పేరిట ఎంతమంది రైతులను తొలగిస్తారు? విస్తీర్ణం పేరిట ఎంతమంది రైతులను తొలగిస్తారు? అసలు ఎంతమందికి ఇస్తారు అనే కాడనే ఈ రైతు భరోసా గందరగోళంగా ఉన్నది. కాబట్టి తొందరగా రైతుల యొక్క కన్ఫ్యూజన్ పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది.